పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. అదేమనగా ఆత్మను పొందినవాడు ఏం చేస్తాడు, తన విధానము ఏంటి. ఈ దినాల్లో పరిశుద్ధ ఆత్మను పొందిన వ్యక్తుల యొక్క స్వభావము, వారు ఏం చేస్తున్నారో, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆయా చోట్ల సంఘాలలో మరి సభలలో అనేకులు మరి చూస్తూనే ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత మరియు పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి, పరిశుద్ధాత్మను పొందిన వారు ఎలాగుంటారు, లేకుంటే ఆత్మ యొక్క వివరణ, ఆత్మను పొందాలి ఒక వ్యక్తి అంటే ఎలా పొందగలడు, ఆత్మను పొందిన వ్యక్తి యొక్క విధానం ఎలా ఉంటుందో దేవుని వాక్యం మనం గమనిస్తాం. ఆత్మను పొందాలంటే ఆ వ్యక్తికి ఏమేమి లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆత్మను పొందుతాడు, ఆత్మను పొందిన తర్వాత తను చేసే పని ఏంటి అనేది మనం కొద్ది నిమిషాలు గమనిస్తాం. రండి, పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ మీ బైబిల్ని తీసి చూడవలసిందిగా యేసుక్రీస్తు నామంలో సత్యవేద గ్రంథం బైబిళ్ళ నుండి ఒక లేఖనాన్ని మనం పరిశీలిస్తాం. అదేమనగా రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము, రాజులు మన్నించిన 2వ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 15వ వచనం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని. అంటే ఏం చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిందని చెప్పగలిగారు? అన్ని భాషలు మాట్లాడా, లేక మనుషులకు అర్థం కాని భాష మాట్లాడా, లేక ఏం చేస్తే, ఏం చూసి అక్కడ ఉన్నటువంటి వారు ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిందని చెప్పగలిగారో దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు మనము ఈ చిన్న భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దయగల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయండి. ఈ వీక్షిస్తున్న వారు, వింటున్న వారందరి జీవితాల్లో నూతన కార్యం జరిగించమని, వారికి ఉన్న క్వశ్చన్స్, వారికి ఉన్నటువంటి సందేహములు ఈ వాక్య భాగం ద్వారా నిర్ధారణ చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, వీక్షిస్తున్న వారందరికంటే నిష్ప్రయోజకుడి దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వీక్షకులారా, మీరెంతో జ్ఞానవంతులు, విద్యావంతులు, ధనఘనతలు వహించిన వారు, అనేక శాస్త్రాలలో ఉన్నతమైనటువంటి విధానమును, విజ్ఞానమును కలిగినటువంటి వారు, అనేకులు విఘ్నులు కూడా ఈ మా మాటలను, ఈ భాగాన్ని వీక్షిస్తున్న వారికి యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. రాజులు అనబడే ఈ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ గ్రంథకర్త ఇర్మియా కావచ్చు అనే వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఉంది. కాలము క్రీస్తు పూర్వము 586 కావచ్చు అనే ఒక అంచనా. 25 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకము 719 వచనాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ముఖ్య అంశము యెహోవా మాట వింటే దీవెన లేక ఆశీర్వాదం అనే అంశం మీద ఈ రాజుల 2వ గ్రంథం రాయబడి ఉంది. ముఖ్య వచనము ఇందులో 17వ అధ్యాయం 22వ వచనము, 23వ అధ్యాయము 27వ వచనం కూడా మనం చూడవచ్చు. ఈ గ్రంథం దావీదు రాజు
లో ప్రారంభం దావీదు రాజుతో ప్రారంభం, బబులోను రాజుతో ముగింపు మనం చూస్తాం. సొలొమోను నిర్మించిన దేవాలయముతో ప్రారంభమై పతనముతో ముగింపును మనం ఈ గ్రంథంలో చూడవచ్చు. యెహోవా సెలవిచ్చిన మాట 20 సార్లు రాయబడింది. ఎలీషా 66 సంవత్సరాల సేవా జీవితము ఇక్కడ మనం చూస్తాం. అయితే ఎలీషా సూచక్రియలు 14, 16 లేక అద్భుతాలని ఈ పుస్తకం జ్ఞాపకం చేస్తుంది. కారణం ఏంటంటే ఏలియా 33 సంవత్సరాలు తన సేవను జరిగించినట్టుగా 8 లేక 7 లేక 8 అద్భుతాలు తన జీవితంలో చేసినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి రెండంతల ఆత్మ గనక ఈయన 14 లేక 16 అద్భుతాలని 66 సంవత్సరాలు తన సేవా జీవితం అని ఈ భాగంలో మనం గమనించవచ్చు. కాబట్టి ఇందుకు మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మను పొందాలంటే తనకుండవలసినటువంటి లక్షణాల గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. ఒక వ్యక్తి ఆత్మను పొందాలంటే తనకు ఏ లక్షణాలు ఉంటే ఆత్మను పొందుతాడు అనే భాగాన్ని మనం పరిశీలన చేస్తాం. కొద్ది నిమిషాలు రండి. మొదటిగా ఆత్మను పొందడము అంటే ఎవరెవరు ఆత్మను పొందారు, ఏ లక్షణాలు ఉంటే ఆత్మను పొందుతారనే భాగాన్ని మనం గమనిస్తాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే మొదటి భాగము చూస్తాం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టెను. కాబట్టి మొట్టమొదట ఆత్మను పొందాలి అంటే తన పేరు మార్చబడింది, పేరు మార్చబడుతూ వచ్చింది. హోషేయగా ఉన్న పేరు యెహోషువగా మార్చబడింది. అంటే మొట్టమొదట ఒక వ్యక్తి ఆత్మను పొందే సామర్థ్యం ఉండాలి అంటే మార్పు చెందాలా. అంటే ఇక్కడ పేరు మార్చబడిందంటే భౌతికంగా మనం చూసినప్పుడు నూతన నిబంధన కాలంలో లేక మన కాలంలో స్వభావము మార్చబడాలి. అంటే పాత జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు రక్షణ పూర్వము అంటే శరీర అవయవాలతో ఏ పాపములు చేస్తూ పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు జీవితం, పాపిష్ట ప్రజలతో సహవాసము కలిగి ఉంటామో వాటి నుంచి విడుదల పొందడమే అంటే మార్పు చెందడం. కొంతమంది బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చబడుతుంది. అంటే దాన్ని ఏం చూపిస్తుందంటే పాత జీవితం సమాధి చేయబడింది, పాత వ్యక్తి చనిపోయాడు, ఇదిగో క్రొత్త వ్యక్తి మనకు కనబడుతున్నాడు, జీవితము మార్చబడింది కనుక క్రొత్త జీవితం జీవిస్తున్నాడు అన్న ఉద్దేశంతోనే పేరు మారుస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే పేరు మార్చబడిన విధానము యెహోషువకు ఉన్న అర్థం ఏంటంటే ఆయన పాత జీవితము మార్చబడుతూ వచ్చినటువంటి స్థితి, అంటే రక్షింపబడినటువంటి జీవితము, అంటే పవిత్రమైనటువంటి జీవితము, లోకము నుంచి పాపము నుంచి విడిపించబడి విమోచించబడి దేవుని కొరకై ప్రత్యేకింపబడి దేవుని కొరకై పవిత్రమైన జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తిగా మొదటి భాగంలో మనం చూస్తున్నాం. అలాగున అతని పాపం నిమిత్తం విమోచించబడాలి, రెండవదిగా పాప క్షమాపణ పొందాలి, మూడవదిగా ఆయన జీవితము అనేకులకు మాదిరిగా క్రొత్త జీవితాన్ని కనపడేదిగా ఉండాలి. ఆలోచనల ద్వారా, అలవాట్ల ద్వారా, పద్ధతుల ద్వారా, మాటల ద్వారా, క్రియలు అన్ని విషయాల్లో చూసినప్పుడు ఆయన పవిత్రత లేక ప్రత్యేకమైన జీవితము కనుపరిచే విధానమే మార్పు చెందినటువంటి జీవితము లేక నూతన జీవితం అని సెలవిస్తుంది. కాబట్టి 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే పాతవి గతించును క్రొత్తవాయను, ఇదిగో క్రీస్తునందున్న వాడు ఎడల వాడి నూతన సృష్టి. అంటే వాడి మనిషి పాతవాడే కానీ స్వభావము నూతనత్వం రావాలా. అంటే పాతగిల్లి స్వభావము చంపబడి క్రీస్తు కొరకైన క్రొత్త జీవితము జీవించడమే రక్షణ పొందినటువంటి జీవితాన్ని, పేరు మార్చబడినటువంటి జీవితాన్ని చూపిస్తుంది. పేతురు పత్రికలో చూస్తే ఎవడైనా క్రైస్తవుడైన ఆ పేరుని బట్టి వాడు జీవించాలని జ్ఞాపకం చేస్తుంది. అంటే దేవుని కొరకైన పవిత్రమైన జీవితం, క్రొత్త జీవితము, ఇది మొదటిగా పేరు మార్చబడినటువంటి జీవితము లేక మనసు మార్చబడిన జీవితము, మారు మనసు పొందిన జీవితాన్ని చూపిస్తుంది. ఇదే రక్షణ జీవితముగా మనము గ్రహించవచ్చును. ఇది మొదటిది. రెండవదిగా చూస్తే ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 28వ వచనములో 11వ అధ్యాయము 28వ వచనం కనుక మనం ఒకసారి చదవగలిగితే, మోసే ఏర్పరచుకున్న వారిలో
నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పాను. 2:29 చూస్తే, అందుకు మోషే, నా నిమిత్తము నీకు విరోషము వచ్చన, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనను. కాబట్టి ఇక్కడ చూస్తే, రెండవదిగా చూస్తే, మోషే యెహోషువకు మన్నించండి, యెహోషువ మోషేకు పరిచారకుడైనట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. అంటే రెండవది, ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందాలంటే అతనికి ఉండవలసిన రెండవ లక్షణము ఏంటి అని మనం గమనిస్తే, లేక రెండవ సుగుణము ఏంటి అని పరిశీలిస్తే, ఇక్కడ రాయబడింది మొదటి సంఖ్యాకాండం 11:28లో, అతడు దైవ సేవకుడికి పరిచారకుడై ఉండాలి. కాబట్టి మోషేకు పరిచారకుడిగా యెహోషువ ఈ భాగంలో మనకు కనబడుతున్నాడు. పరిచర్య చేసే విధానము లేకుండా అతను దేవుని ఆత్మను పొందడం అనేది అది అసంభవం అని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనము పరిశీలన చేస్తుంటున్నాం. కాబట్టి దేవుని ఆత్మ దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అది మనుషుల ద్వారా వచ్చేది కాదు. మనుషులు ఊదితేనో, మనుషులు ఇంకేదో చేస్తేనో ఆత్మను వచ్చేది కానే కాదు. కాబట్టి దేవుని వాక్యం చూస్తే అపొస్తల కార్యములో 8వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. అపొస్తల కార్యము 8వ అధ్యాయంలో మనకు కనబడే వ్యక్తి ఎలాంటి వాడంటే, అతను కూడా దేవుని ఆత్మను పొందాలి, నాకు కూడా ఆ దేవుని ఆత్మ, ఆ ప్రత్యక్షత నాకు రావాలి, దానికోసం నేను ఎంత డబ్బైనా ఇస్తాను అని మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, 8వ అధ్యాయం అపొస్తల కార్యం 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగెను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గారడి సింహను అడుగుతున్నాడు, నేను ఎవడి మీద చేయబెడతానో వాడు ఆత్మను పొందాలా. కాబట్టి ఇక్కడ అనేకులు అంతకు మునుపు కాలంలో గారడి సింహను వెంబడిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అపోస్తలు వచ్చిన తర్వాత వారి పరిచర్య, వారి ప్రార్థనా జీవితం ద్వారా అనేకులు దేవుని ఆత్మను పొందుతున్నట్టుగా ఆ గారడి సింహను చూస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నారంటే, తనను వెంబడించడం మానేసి జీవం గల దేవుని సేవకులను, నిజమైన క్రమాన్ని, సత్యాన్ని అనుసరించి వారితో సహవాసం చేసి వారిని వెంబడిస్తున్నట్టుగా తండోపతండాలుగా వారి దగ్గరికి వెళ్తున్నట్టుగా గారడి సింహను గమనిస్తూ వచ్చాడు. అంటే ఈ దినాల్లో కూడా అనేకమైన సంఘాలలో ఏం చేస్తున్నారంటే, అక్కడికి ఇక్కడికి సంఘాలకు విశ్వాసులు వెళుతూ ఉంటుంటే అనేకులు ఓర్వలేని పరిస్థితుల్లో క్రొత్త విధానంలో, అదిగో అక్కడ పరిశుద్ధాత్మ లేదు, ఆ సంఘంలో అది జరగదు, ఇది జరగదు, మా దగ్గరికి రండి, మా దగ్గర పరిశుద్ధాత్మ ఉంది, మీరు పొందుకుంటారు, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూస్తారు అని మాయ మాటలు చెప్పి, ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకుంటావు, అభిషేకం మీదకి వస్తుంది అని చెప్పి అనేకులు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ గారడి సింహను తను వెంబడించడం మాని జీవం గల దేవుని నామాన్ని, సేవకులను వెంబడిస్తున్న చూసినట్లుగానే అనేకులు సంఘాలలో వెళ్ళిపోతుంటే వారిని ఎలాగైతే వీరి వశము చేసుకోవాలి, లేక వీరి వైపు త్రిప్పుకోవాలని ఆయా సంఘాల్లో ఆ సేవకుడి దగ్గర ఆత్మను లేదని చెప్పి వారిని వీరి వైపు త్రిప్పుకున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సేవ జీవితం ఎలాగుంది? నీ విధానం ఎలాగుంది? గారడి సింహను లాగానే చెప్తున్నావా? మాయమాటలు చెప్పి ప్రజలను దేవుని సన్నిధికి వెళ్లకుండా, నిజమైన సేవకులను వెంబడించకుండా, వాక్య ప్రత్యక్షతకు లోబడకుండా అనేకులను నీ వైపు త్రిప్పుకోవడానికి మా దగ్గర పరిశుద్ధ ఆత్మ ఉంది, మేము అభిషేకిస్తాము, ఆత్మను పొందుకుంటాము, రండి రండి అని ఆహ్వానించేవాడుగా ఉంటూ ఉన్నావా? ఒకవేళ అలాంటిది అయితే ఈ భాగం చెప్తుంది అది గారడి సీమని యొక్క విధానము లాంటిదే అని జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి మీరు పరిశీలించవచ్చు, అవునా కాదా ధ్యానం చేయవచ్చు. రెండవది ఏంటంటే, పరిచారకుడై ఉండాలి ఆత్మను పొందాలంటే. మూడవదిగా మనం గమనిస్తే ఆత్మను పొందాలంటే ఉన్న లక్షణాలు ఏంటంటే, నిర్గమాకాండము 17వ అధ్యాయం 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయంలో చూస్తే మూడవది ఆత్మను పొందాలంటే మూడవ సుగుణము ఏముండాలి, మూడవ లక్షణము ఏముండాలంటే 17వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నిర్గమాకాండం 32:17లో మనం చూడవచ్చు, ఈ ప్రజలు
పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుని వాక్యం చూస్తుంటే మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. అంటే శాస్త్రములు తీసుకురాదా వచ్చేదాని కొరకై ఆయన కొండ మీద దేవునితో గడుపుతూ ఉన్నాడు. ప్రజలేమో నిజమైన సంతోషం ఆనందంతో కెరింతలేస్తూ నాట్యమాడుతూ తాగుతూ చినుచు సంతోషిస్తున్నారు. మోషే ఒక్కడే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ ప్రదేశంలో మధ్యలో అటు మోషే దగ్గరికి వెళ్ళలేదు, ఇటువైపున ప్రజల దగ్గరికి కిందకి కూడా దిగి వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే యెహోషువ 3వ లక్షణం ఏంటంటే విధేయతను చూపిస్తూ ఉంది. కాబట్టి ఎవడు విధేయుడై ఉంటాడో వానిని నేను దృష్టిస్తున్నానని యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మనం చూడవచ్చు 2వ వచనం. కాబట్టి మూడవది ఏంటంటే ఆత్మను పొందాలంటే వాడు విధేయుడై ఉండాలి, విధేయత కలిగిన వాడై ఉండాలి. విధేయత అంటే దేనికి? దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడినటువంటి స్థితి కలిగిన వాడే విధేయుడు. అలాంటి వ్యక్తిని మీదికి దేవుని ఆత్మ వస్తుందని దేవుని వాక్యము ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మూడవదిగా యెహోషువలో మనం చూసినప్పుడు విధేయత మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మరలా మనం గమనించగలిగితే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మరలా కొన్ని విషయాలు మనం చూడవచ్చును. ఆత్మను పొందడానికి కావాల్సినటువంటి మరలా కొన్ని విషయాలు మనం చూడవచ్చును. 4వదిగా మనం గమనిస్తే 14వ అధ్యాయం సంఖ్యాకాండం 37-38 వచనాలలో చూస్తే 37-38 వచనాలు మనం పరిశీలించగలిగితే, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చచ్చిపోయి, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడునగు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబు బ్రతికిరి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే నమ్మకమైన లేక మంచి సమాచారము తీసుకొచ్చినటువంటి జీవితం, అంటే మంచి సమాచారము తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా లేక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుని ఆత్మను పొందుతారని ఇక్కడ 4వదిగా మనం గమనిస్తున్నాం. దీని కొరకై ఉదాహరణగా చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాయబడింది. దీని కొరకై ఎట్లు నమ్మకమైన వాడు, దేనికి మంచి సమాచారం ఏంటి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం 13:17లో 13వ అధ్యాయం 17వ వచనం కనుక మనం గమనించగలిగితే, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. కాబట్టి యెహోషువ నమ్మకమైనటువంటి వాడిగా, వేగుల వారిగా ఆ దేశాన్ని చూసి వచ్చినటువంటి వారిలో ఒకడైనటువంటి యెహోషువ నమ్మకస్తుడు. కాబట్టి దేవుని ఆత్మను పొందాలంటే మంచి సమాచారము, మంచి జీవితము, నమ్మకమైన జీవితము కలిగిన వాడిగా ఉండాలి. యెహోషువ తన యజమానుడైనటువంటి మోషేకు నమ్మకమైన జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు, మంచి సమాచారం కలిగిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో ఆత్మను పొందామని చెప్పుకున్నటువంటి వారు, నీ భర్త దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఆత్మను పొందడం అంటే కేవలము సహోదరులు మాత్రమే పొందాలి ఆత్మని, సహోదరులు మాత్రమే ఆత్మ ప్రత్యక్షత ఉంటుందా? పురుషులకి సహోదరులకి ఆత్మను పొందనేరరా? ఏంటి అలాగన ఆత్మను పొందడం అంటే వాయిద్యాలు వాయించినప్పుడే పరిశుద్ధ ఆత్మ వస్తుందా? ఆత్మను పొందుకుంటారా? ఇంకా మీరు గమనిస్తే ఆత్మను పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని చెప్పుకున్నవారు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అని చెప్పుకుంటున్న వారు, ఆత్మ సంచారము ఈమె మీదకి దిగి వచ్చిందని చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలాంటిది? భర్త దగ్గర నమ్మకం ఉన్నారా? వారి పిల్లల దగ్గర నమ్మకం ఉన్నారా? సమాజంలో నమ్మకంగా ఉన్నారా? తోటికోడల మధ్యన నమ్మకంగా ఉన్నారా? మంచి సాక్ష్యం కలిగిన వారికి ఉన్నారా? మంచి సమాచారము కలిగిన జీవిస్తుంటున్నారా? లేక వాయిద్యాలు వాయిస్తున్నప్పుడే ఆత్మను పొందడము, అన్ని భాషలు మాట్లాడడం, ఆ తర్వాత ఆ వాయిద్యములు ఆపేసిన వెంటనే ఆత్మ ఆగిపోయేదిగా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఆత్మ అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. నువ్వు పిలిస్తే వచ్చేది, నువ్వు వద్దంటే మానుకునేది కాదు. వాయిద్యం వాయించినప్పుడు వచ్చేది, వాయిద్యాలు ఆపినప్పుడు వెళ్ళిపోయేది కాదు ఆత్మ అంటే. కాబట్టి ఇక్కడ ఆత్మను పొందినటువంటి విధానము ఏమని జ్ఞాపకం చేస్తుందో ఒకసారి మనం పరిశీలిస్తుంటున్నాం. కాబట్టి మంచి సమాచారము కలిగిన వాడు, లేక మంచి మనస్సాక్షి కలిగిన వారు, మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్న వారు
దేవుని ఆత్మను పొందడానికి అర్హత ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇకపోతే నమ్మకమైనటువంటి జీవితం దేవుని కొరకై నీ విశ్వాస జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, దేవునికి ఇచ్చే అర్పణలు అర్పించే జీవితంలో, దేవుని సన్నిధికి వచ్చే జీవితంలో నమ్మకంగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఇవన్నీ కూడా నమ్మకంగా లేకుండా నేను కూడా దేవుని ఆత్మను పొందాను, నాకు కూడా పరిశుద్ధ ఆత్మ వస్తుందని ఎంత బుద్ధిహీనంగా చెప్పుకుంటున్నావు, ఎంత బుద్ధిహీనంగా ప్రజలని దేవుని సన్నిధికి వస్తున్న విశ్వాసాలని మోసం చేస్తున్నావు. సేవకుడిగా, సేవకురాలుగా ఆత్మ ఉంది మా సంఘంలోని బోధిస్తున్నటువంటి ప్రేమిణ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించవలసిందిగా ఈ మాటల యొక్క సారాంశము నా సొంత మాటలు కాదు, కానీ లేఖనంలో ఉన్న సత్యము పరిశీలించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తుంటున్నాను. ఐదవదిగా మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము. ఐదవదిగా మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఏమని జ్ఞాపకం చేస్తుందో చూడండి. 6వ వచనం. 6వ వచనంలో మనం పరిశీలిస్తే ఏమని రాయబడిందంటే ఒకసారి చూస్తాము. 6వ వచనము మన్నించండి. 6వ వచనంలో చూస్తే ఏమని రాయబడిందంటే, అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. కాబట్టి 6వదిగా మనం గమనిస్తే 5వదిగా చూస్తే శాపగ్రస్తము ఆయన జీవితం కొరకు కూడా దేవుని కొరకే నమ్మకంగా నిలబడాలా. యొర్దాను అనగా అది శాపగ్రస్తమైనది, లేక శాపములో నుండే మరణం వచ్చింది. శాపములో నుండే మరణం. కాబట్టి మరణం కానీ కూడా వెనుకాడని వాడే దేవుని ఆత్మను పొందడానికి అర్హుడు. దేవుని కొరకై చావైనా బ్రతకైనా పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభమని. అంటే దేవుని కొరకై మరణమైనా చావడానికైనా సిద్ధపడిన వాడు మాత్రమే ఇక్కడ దేవుని ఆత్మను పొందగలడు అని ఈ భాగం చూపిస్తుంది. అందుకని ఎలీషాకు ఒక అవకాశం ఇచ్చాడు ఏలియా, నేను చావడానికైనా సిద్ధమే, నేను వెళ్ళిపోతున్నాను, నా వెంబడి రావద్దు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, వెళ్ళిపో అంటుంటే ఆయన అంటాడు, యెహోవా జీవంతోడు నీ జీవముతోడు నేను నీతోనే వస్తాను, యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాగున ఒక బలమైనటువంటి ఒడంబడిక, ఒక బలమైన నిర్ణయాలు కలిగినటువంటి జీవితము కలవాడే దేవుని ఆత్మ పొందడానికి అర్హుడు అని ఈ భాగంలో ఎలీషా యొక్క జీవితము మనకు సాక్ష్యం ఇస్తుంటుంది. కాబట్టి మరణమైన శాపమైన వెనుకాడనటువంటి వ్యక్తి, దేవుని కొరకు నిలబడే వ్యక్తి దేవుని ఆత్మను పొందడానికి అనుకూలత ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. దేని కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావు? చిన్న శ్రమ వస్తే దేనికి నువ్వు భయపడుతున్నావు? మనుషులకు భయపడుతున్నావు, అనారోగ్యాలకు భయపడుతున్నావు, పరిస్థితులకు భయపడుతున్నావు, విశ్వాస జీవితంలో తొలగిపోయి భ్రష్టుపట్టి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా నీ జీవితంలో సంభవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని గమనిస్తే దేనికైనా చావైనా మరణమైనా నేను నిలబడతాను, వెనుకాడను అనేవాడే దేవుని ఆత్మను పొందటానికి అర్హుడు అన్నట్లుగా మనం గమనిస్తుంది. ఎంతవరకు నమ్మకంగా ఉండాలో దేవుని కొరకు నిలబడాలంటే ప్రకటన 2:10 చెప్తుంది, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణాన్ని చూసి పారిపోయేవాడు, దాక్కునేవాడు, బెదిరిపోయేవాడు, ఏదో అవసరాల కోసం, అక్కరల కోసం, భూ సంబంధమైన దీవెనలు, క్షేమములు వాటి కోసమే దేవుని ఇంటికి వచ్చేవాడు దేవుని ఆత్మను పొందుతాడని ఈ లేఖన భాగాల్లో ఎక్కడ రాయబడలేదండి. మరణమైన, త్యాగమైన, శాపమైన అనుభవించి, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా భరించి దేవుని కొరకై ఎవరైతే నిలబడతారో, అది కూడా మరణం వరకు నిలబడతారో, వారు దేవుని ఆత్మను పొందడానికి అర్హుడు అన్నట్లుగా మనకు యెహోషువ ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ లక్షణాలు బహుశా ఎలీషా జీవితంలో ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనపడకపోవచ్చు, కానీ యెహోషువ జీవితంలో చూస్తున్నప్పుడు ఈ జీవితమే ఎలీషా జీవితంలో కూడా ఉండవచ్చు అనేది లేక నా అభిప్రాయంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుని ఆత్మను పొందటానికి అర్హుడయ్యాడేమో అనేది ఈ వాక్య భాగంలో నా తలంపుగా చూస్తుంటున్నాడు. ప్రియమైన వారలారా,
దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆ రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే 8వ వచనం కనుక మనం చూస్తే, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. కాబట్టి ఏలియాని వెంబడిస్తున్నాడు ఎలీషా. ఎలాంటి పరిస్థితి అయినా వెనక్కి తగ్గలేదు, జారిపోలేదు, పారిపోలేదు, తొలగిపోలేదు, భయపడలేదు. ఎలాగైనా సరే తన యజమానుడైనటువంటి ఏలియాని విడిచిపెట్టలేనటువంటి వాడిగా, ఎలాంటి ప్రమాదం సంభవించినా నేను నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను. కారణం ఏంటంటే ఏలియా ఒక ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలాగైనా నేను ఆత్మను పొందాలా, అది కూడా 2 ఆత్మను పొందాలా. ప్రియులారా గమనించండి, 2 ఆత్మను పొందాలని ఆలోచన ఉంది. ఇకపోతే 14 వచనం, ఇదే రాజులకు 2వ అధ్యాయము 14 వచనంలో చూస్తే ఇలా రాయబడింది, ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనను అతడు ఆ దుప్పటిని నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయిను. అంటే ఆటోమేటిక్గా దేవుని ఆత్మను పొందాడు గనక, ఎట్లయితే తన యజమానుడైన ఏలియా దుప్పటి ద్వారా నదిని పాయలు చేసి యువతలకి రాగలుగుతూ వచ్చాడో, ఇక్కడ కూడా ఎలీషా అలాంటి ఆత్మను పొందాడు కనుక 2 భాగాలుగా ఇప్పుడు అంటున్నాడు, ఆయన కూడా తన యజమానుడు ఎలాగనైతే నదిని పాయలు చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఆత్మను పొందాడు అనుకున్నవాడు ఎలాగో ఎవడైనా ఇలాంటి అద్భుతం చేస్తున్నాడా? నది యువతల నుండి నది అవతలికి ఆరిన నేల మీద వెళ్ళగలుగుతున్నాడా? అలా వెళ్ళగలిగిన వాడే నిజంగా దేవుని ఆత్మను పొందాడు అనడానికి రుజువు. ఏదో ఆ మనుషులకు అర్థం కాని భాషలో ఏదో 2 మాటలు మాట్లాడినంత మాత్రాన అది దేవుని ఆత్మను పొందాడు అని ఈ వాక్య భాగం ఒప్పుకోవడం లేదండి. ఈ వాక్య భాగం ఒప్పుకోవడం మీరు పరిశీలించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాం. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ ఒకవేళ ఆత్మను పొందితే ఎలీషా చేసినట్లుగా అద్భుతాలు చేయాలి. ఆత్మను పొందితే వారి సాక్ష్యం అద్భుతంగా ఉండాలి. ఆత్మను పొందితే వారి కుటుంబంలో ప్రభు నామం మహింపరచబడుతూ ఉండాలి. ఆత్మను పొందితే వారి జీవితంలో నాకు ఈ సమస్య ఉందని ఏడ్చేవారిగా ఉండకూడదు. వారి మీద వీరి మీద సనుకొని గొడవలాడి తగులు పెట్టుకొని అనేకుల జీవితాలను కుటుంబాలను విచ్ఛిన్నము చేసి చిన్న భిన్నము చేసి నాశనాన్ని కోరేవారు కాదు ఆత్మను పొందేవారంటే. ఆత్మను పొందేవారంటే అనేకులకు మేలు కలిగించేవారు. ఆత్మను పొందేవారంటే ఎలాంటి శ్రమలైనా ఎలాంటి అపాయముకైనా దేవుని కొరకై ధైర్యంగా నిలబడి దేవుని నామని మహిమపరిచేవారని ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే ఆత్మను పొందాడనడానికి రుజువులు ఉన్నాయి. ఇక్కడ 13వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అప్పటికే చనిపోయి చాలా కాలం అయిపోయింది. ఎలీషా శరీరం అంతా మట్టిలో చీకిపోయింది. ఎలీషా యొక్క అస్థిపంజరం ఎముకలు మాత్రమే అక్కడ సమాధిలో ఉంటూ ఉన్నాయి. అయితే ఒక శవాన్ని తెచ్చి ఎలీషా ఉన్న శవము కలిగి ఉన్నటువంటి ఆ స్థలంలో ఉంచేవరికి చనిపోయినటువంటి శవమైనటువంటి ఆ మనిషి ఏమయ్యాడంటే బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అంటే ఇక్కడ ఆయన కాలంలో భౌతికంగా బ్రతికి కాళ్ళు మోపి నిలిచినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఈ దినాల్లో క్రొత్త నిబంధన కాలంలో ఒక వ్యక్తి ఆత్మను పొందితే అనేకులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని బ్రతికించి వారిని నిలబెట్టి వారి జీవితాన్ని కట్టి అనేకులకు సాక్షార్థిగా మాదిరిగా నిలబెట్టగలుగుతున్నామా? ఆత్మను పొందాడని చెప్పుకున్నవాడు, ఆత్మను పొందామని చెప్పుకున్న సహోదరుడా, నీ ప్రవర్తన ద్వారా ఎవడైనా ఒకరు భౌతికంగా చనిపోవడం కాదండి, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతికించగలుగుతుందా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము. ఇక్కడ చూడండి, ఆత్మను పొందాడు గనక ఎలీషా
ఎముకలు చనిపోయిన మనిషిని బ్రతికించింది ఒకటి. రెండవది ఆయన నిలిచాడు. మూడవది చూడండి ఏమంటున్నాడు? మూడవది కాళ్ళు నిలిపి నిలిచెను. కాబట్టి ఇక్కడ చివరిగా మనం గమనిస్తుంటే ఎవరైతే ఆత్మను పొందామని చెప్పుకుంటున్నారో, భౌతికంగా చనిపోయిన వారిని బ్రతికించొద్దులే, దాని గురించి ఇప్పుడు నేను అంతగా ప్రస్తావించడం లేదు. వారి అంత లోతుగా ఆలోచన చేయొద్దు. ఒకవేళ నిజంగా ఆత్మను పొందడం అంటే ఈ ఎలీషా ఎముకలు ఎలాగైతే బ్రతికిస్తొచ్చాయో అలాగున నీ ఎముకలు బ్రతికించగలుగుతున్నాయా? ఒకటి. ఒకవేళ భౌతిక సంగతి పక్కన పెడితే ఆధ్యాత్మికంగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి బ్రతుకుని నువ్వు క్రీస్తు కొరకు ఆధ్యాత్మికంగా దేవుని ఆత్మను పొందని చెప్పుకొని నీవు బ్రతికించగలుగుతున్నావా? కుటుంబము విచ్ఛిన్నమైపోయినటువంటి ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నువ్వు దేవుని కొరకే నిలబెట్టగలుగుతున్నావా? ఒక జీవితాన్ని కట్టగలుగుతున్నావా? ఒక కుటుంబాన్ని కట్టగలుగుతున్నావా? విచ్ఛిన్నమైపోతున్నటువంటి సంఘాన్ని నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? దేవుని ఆత్మను పొందాలని చెప్పుకునే నీవు ఏదో మనుషులు తండోపతండాలుగా మందిరానికి వచ్చినంత మాత్రాన నువ్వేదో ఆత్మను పొందినట్టు కాదు. తండోపతండాలుగా ఆ మందిరంలో వాయిద్యాలు వాస్తున్నప్పుడు, డ్రమ్ములు కొట్టినప్పుడు, ఆ క్యాష్ ప్లే చేస్తున్నప్పుడు ఏదో స్తోత్రం స్తోత్రం గ్లోరీ జీసస్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని కేకలేసినంత మాత్రాన నువ్వు ఆత్మను పొందినట్టు కాదు. ఒకవేళ నిజంగా ఆత్మను పొందినట్లయితే అది ఎలీషా జీవితం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎముకలు కూడా ఒక వ్యక్తిని బ్రతికించేవి. కాబట్టి ఆత్మను పొందడం అంటే ఇది. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ఆత్మను పొందితే ఇతరులకు ఎవ్వరికి నష్టాన్ని కలిగించావు. ఒకటి. ఒకవేళ వేరే మందిరానికి వెళ్తున్న వ్యక్తులు నీ దగ్గరికి చేర్చుకుంటున్నావు అంటే ఇతరుల సంఘానికి నువ్వు నష్టం కలిగిస్తున్నావు. ఇతరుల దైవ సేవకులు వారి కొరకు ఎంత ప్రయాసపడ్డారో వారు నువ్వు ఆకర్షిస్తున్నావు. ఏదో ఎర్ర చూపించి స్టాచ్యూలు ఇచ్చి దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవునికి ఇవ్వండి అని చెప్పి, మా మందిరానికి రండి అని చెప్పి, ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి, ఇక్కడ ఆత్మ ఉందని చెప్పి మోసం చేసి కొంతమంది సహోదరులను పంపించి వారికి బహుమతులు ఇచ్చి ఆకర్షించి మందిరంలో చేర్చుకుంటున్నవే తప్ప నిజంగా నీ దగ్గర దేవుని ఆత్మ ఉంటే అవి ఏమీ లేకుండా నీ దగ్గరికి ప్రజలు రావాలా? దేవుని ఆత్మ ఉంది కనుక అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి ప్రజలు తండోపతండాలుగా వెళ్తూ వచ్చారు. మరి నీ దగ్గరికి ఎలా వస్తున్నారు? ఒకసారి ఆలోచించు. ఎముకలు చనిపోయిన ఎముకలు కూడా ఎలీషా ఎముకలు ఆత్మను పొందాడు గనక చనిపోయిన శవాన్ని బ్రతికించి కాళ్ళు మోపి నిలిచేటట్టు చేశాడు. నీ మాటలు ఎలా ఉన్నాయి? చనిపోయిన జీవితాలను కాదు, ఆధ్యాత్మిక చనిపోయిన జీవితాలను నువ్వు కట్టగలుగుతున్నావా? ఆత్మను పొందని చెప్పుకున్నా నిన్నే అడిగేది సహోదరుడా సహోదరి, ఆలోచించు ఒకసారి. ఇది ఎవరికో కాదు, నీతోనే మాట్లాడేది. నీకోసమే ఈ వర్తమానం. ఎంతకాలం మోసగిస్తావు? ఎంతకాలం నటిస్తావు? నీ మోసములకు ఫుల్ స్టాప్ పడే రోజు వస్తుంది. నీ నటన, ఈ లోక నటన ఆగిపోయే రోజు వస్తుంది. ఇప్పటికి ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేకులు టీవీ దగ్గరికి లాగుతూ ఉన్నారు. చెప్పు, నువ్వు చేసే పరిచయం నిజమైందనా మోసం కాదని. ప్రభునామానికి అవమానం తీసుకొస్తున్నావు. ప్రజలు నీ వైపు నడిపించుకోవడమే కాదు, ఆర్థికపరమైన లబ్ధి కోసం సామాన్యమైనటువంటి ప్రజలను, సాధారణమైన ప్రజలను నమ్మి మోసగించి సొమ్ము చేసుకుంటున్నావా? సహోదరి సహోదరా, దేవుని ఆత్మ ఉందని చెప్పి, దేవుని ఆత్మను పొందుకుంటావని చెప్పి వేరే మందిరాలకు వెళ్ళే వారిని నీ మందిరానికి ఆకర్షించి మనుషులు పంపించి బహుమతులు ఇచ్చి లాక్కొచ్చుకునేటట్టు చేస్తున్నావా? ఆత్మను పొందినవాడంటే ఎవడికి నష్టాన్ని కలిగించాడు? ఒకటి. ఆత్మను పొందినవాడంటే ఇంకొక సంఘానికి నష్టం కలిగించేవాడు కాదు. ఆత్మను పొందడం అంటే కుటుంబాలను నాశనం చేసేవాడు కాదు. ఆత్మను పొందడం అంటే తోటికోడల మధ్యన గొడవ పెట్టేవాడు కాదు. ఆత్మను పొందడం అంటే అతను అన్నదమ్ముల మధ్యన గొడవలు పెట్టేవాడు కాదు. ఆత్మను పొందేవాడు ఎప్పటికి కూడా ఏ వ్యక్తి కూడా నష్టాన్ని చేయడు. యేసుక్రీస్తు మీదకి ఆత్మ వచ్చింది, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరికైనా నష్టపరిచాడా? తాను నష్టపోయాడు, కానీ అనేకులకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆత్మను పొందడం అంటే ఏదో మనుషులకు అర్థం కాని భాష మాట్లాడడం కాదండి. ఆత్మను పొందడం అంటే అనేకులను బలపరచడం, కృంగిపోయిన వారిని లేవనెత్తడం, పాపంలో కూరుకుపోయి పతనానికి అగ్నిగుండానికి జోగుతున్న వారిని ఆత్మ సంబంధమైన మరణం నుండి వారిని కాపాడేవాడు ఆత్మను పొందినవాడంటే. ఆత్మను పొందడం అంటే
కుటుంబాలను నిలబెట్టేవాడు. ఆత్మను పొందేవాడు అంటే జీవితాలను కట్టేవాడు. ఆత్మను పొందాలని చెప్పి కుటుంబాలను కడుతున్నావా? జీవితాలను కడుతున్నావా? కుటుంబాలను చీల్చి చిన్నభిన్నం చేసి సంఘాలను చీల్చేవాడుగా చీల్చే దాలంగా ఉన్నవా? సహోదరి సహోదరా, ఏంటి నీవు ఆత్మను పొందిన విధానం అంటే? ఇక్కడ ఆత్మను పొందిన విధానము చూపిస్తోంది. మొదటిది ఏమై ఉండాలి? జీవితము సరైనదిగా మార్పు చెంది ఉండాలా. సరైన జీవితం మార్పు చెందడం అంటే ఏదో జలుబు తగ్గిందని, ఏదో రోగం తగ్గిందని, కొడుకు పుట్టాడని, ఆస్తి కలిసి వచ్చిందని కాదండి. సరైన జీవితము మార్పు చెందడం అంటే హృదయంతరంగంలో ఉన్న పాపము ఒప్పింపబడి, పాపం నుంచి విడిపించబడి, పవిత్రపరచబడి, మరణమైన ఏదైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను, ఇదిగో నా అలవాట్లు, నా పద్ధతులు మార్చుకున్నానని సాక్షార్థమైన జీవితమే, మారు మనసు పొందిన జీవితమే కలిగిన వాడు ఆత్మ పొందటానికి అర్హత ఉందని ఈ వాక్య భాగం చెప్తుంది. రెండవది నమ్మకమైన పరిచారకుడిగా ఉండాలా. నమ్మకమైన పరిచారకుడిగా ఉండాలా. ఏమి కూడా ఆశించినటువంటి వాడిగా, ఇతర నష్టాన్ని పరిచేవాడిగా ఉండకూడదు. నమ్మకమైన పరిచారకుడిగా ఉండాలి. మూడవది విధేయత కలిగిన వాడిగా ఉండాలా. ఎబ్రీ పత్రిక 5:8 చూస్తే యేసుక్రీస్తుని గురించి రాయబడింది, తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకునేను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ శ్రమలు అనుభవించాను? శ్రమలే వద్దు నాకు అనుకుంటున్నావు. నువ్వు ఎట్లా విధేయుడవుతావు? ఎట్లా విధేయురాలవుతావు? ఎట్లా ఆత్మను పొందుతావు? చిన్న కష్టం వస్తే తట్టుకోలేవు, చిన్న శ్రమ వస్తే తట్టుకోలేవు, ఎవరైనా అవమానిస్తే దూషిస్తే తట్టుకోలేవు. అబ్బో ఎంత కలవరపడతావో. ఈరోజు ఈ మందిరం ఉంటావు, ఇంకో రోజు ఇంకో సంఘానికి మందిరానికి వెళ్తావు. ఏంటి నీ క్రమం? ఎట్లా నువ్వు విధేయత చూపుతున్నావు? దేవుని కొరకే లోబడుతున్నావా? నాలుగోదిగా చూస్తే మంచి సమాచారం తెచ్చేవాడుగా, లేక నమ్మకమైన జీవితం. ఎలాంటి పరిస్థితి వచ్చినా, కరువైన, హింసైన, ఉపద్రవం, నిందలు, కరువు, కాటకాలు, అవమానాలు ఎన్నున్నా నేను దేవుని కొరకే నమ్మకంగా ఉంటా. నీ అత్తమామలు బాధ పెట్టినప్పుడు, నీ తోటికోళ్ళు బాధ పెట్టినప్పుడు, నీ భావమర్దులు బాధ పెట్టినప్పుడు, నీ ఇరుపరి వారు బాధ పెట్టినప్పుడు, సహవిశ్వాసులు బాధ పెట్టినప్పుడు దేవుని కొరకే నమ్మకంగా జీవించే వ్యక్తి ఆత్మను పొందేవాడిగా ఉన్నాడని నాలుగోదిగా చూస్తాం. ఐదవదిగా చూస్తే మరణమైన శాపాన్ని దేనికైనా భయపడక దేవుని కొరకై నిలబడేవాడే ఆత్మను పొందటానికి అర్హత కలిగిన వాడని రాజుల గ్రంథం 2:6 ప్రకటన 2:10 ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇకపోతే ఆరవది ఏంటంటే రాజుల 2వ గ్రంథం 2:8 రాజులు 2వ గ్రంథం 2:14 దేవుని కొరకై నమ్మకంగా ఉండి ఒక అద్భుతం. ఏలియా ఎలాగైతే దుప్పటి ద్వారా నదిని పాయలు చేసి అవతలికి వెళ్ళగలుగుతూ వచ్చాడో, అలాగున ఆత్మను పొందడానికి రుజువు ఏంటంటే ఎలీషా కూడా ఆ దుప్పటి ద్వారానే తన గురువు ఎలాగైతే చేశాడో, తన యజమాని ఎలాగైతే చేశాడో, అలాగున ఆ దుప్పటి ద్వారా నదిని పాయలు చేసి అవతలికి దాటి వెళ్ళాడు. ఇలాంటి అద్భుతము చేసేవాడే ఆత్మను పొందాడు అనడానికి రుజువు. ఏదేదో చేసి నేనేదో మాట్లాడి మనుషులకు అర్థం కాని భాష నేను ఆత్మను పొందానంటే కాదు. ప్రియమైన వారలారా, ఇది ఐదవదిగా చూస్తాం. ఆరవదిగా చూస్తే ఆత్మను పొందడానికి ఒక అద్భుతం చేసి చూపించాలా. కాబట్టి ఎలీషా ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు. ఏడవది ఏంటంటే బ్రతికిన మనుషులను నాశనం చేస్తున్నావు, ఆత్మీయ జీవితాలను పతనం చేస్తున్నావు, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నావు, సహోదరుల మధ్యన, తోటికోడల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అత్తకోడల మధ్యన గొడవలు పెడుతున్నావు ఆత్మను పొందానని చెప్పి. సహోదరుడ, సహోదరి, జాగ్రత్త. ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీకోసమే ఇవి. ఆత్మ పొందినటువంటి ఎలీషా ఏం చేశాడంటే చనిపోయిన శవాన్ని సైతము బ్రతికించాడు. ఆ కుటుంబానికి ఒక వ్యక్తిని తిరిగి ఇవ్వగలుగుతూ వచ్చాడు. ఆయన ఎముకలు చేయగలిగిన అద్భుతం. కాబట్టి ఇలాగున ఒక కుటుంబం నుంచి వ్యక్తిని చీల్చేవాడిగా ఉన్నావా? ఒక సంఘం నుంచి విశ్వాసం చీల్చేవాడిగా ఉన్నావా? అత్తకు కోడలకు గొడవ పెట్టేవాడిగా ఉన్నావా? ఆత్మను పొందని చెప్పుకునే నీవు సహ విద్యార్థులకి గొడవలు పెట్టేవాడిగా ఉన్నావా? సహ విశ్వాసులకి తగులు పెట్టేవాడిగా ఉన్నావా? తగులు పెట్టేదానిగా ఉన్నావా? ఎలాగున్నావు నీ విశ్వాస జీవితం? ఆత్మను పొందని చెప్పుకునే నీవు. కానీ ఆత్మను పొందామని చెప్పుకున్నటువంటి ఎలీషా జీవితం సవాలుగా నిలిచింది. ఇదే నిజమైన ఆత్మను పొందావు అనడానికి రుజువు. అంతేకాదు, ఆత్మను పొందాడని తాను ఏదో చేస్తే కాదు, ఆత్మను పొందాడు అని అక్కడ ఎవరు చెప్పారో చూడండి. రండి మన పాఠం దగ్గరికి. రాజుల 2వ గ్రంథం 2:15 అంటున్నాడు, ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు
ఎలీషాను చూసినప్పుడు ఎలీషా ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిందని చెప్పుకునేది. కాబట్టి సాక్ష్యము, ఆయన ఆత్మను పొందాడని ఎలీషా చెప్పుకోలేదండి. ఎలీషా ఏదో కేకలేయలేదండి. ఎలీషా యొక్క జీవితమే ఏలి యొక్క ఆత్మ నేను పొందాడు, రెండంతల ఆత్మను పొందాడని రుజువు చేస్తున్నారు. అనేకులు శిష్యులు చూసి చెప్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. నీ గురించి ఎవరైనా సాధారణమైన వ్యక్తులు సాక్ష్యం ఇస్తున్నారా? ఆత్మను పొందేవాళ్ళ రుజువు ఏమనుందా? నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళలో, నీ కళాశాలలో, నీ కార్యాలయంలో, నీ డిపార్ట్మెంట్లో, ఎక్కడైనా సరే నువ్వు దేవుని ఆత్మను పొందావని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఎందుకండి మోసగిస్తావు? ఎందుకండి మోసపోతావు? వెక్కిరించబడద్దు. మోసపోకుండా దేవుడు వెక్కిరించబడ్డు. మనుషుడు ఏం గుర్తుతాడో అదే కోస్తావు ఒకరోజు. నీకంటే కార్యాలన్నీ లయమైపోతాయి. కాబట్టి ఆత్మను పొందాం, పరిశుద్ధాత్మను పొందాం, మోసగిస్తున్నావేమో సహోదర సహోదరి. ఎక్కడ చూడండి, ఆయన ఆత్మను పొందాడని ప్రవక్తల శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 22 అధ్యాయము 9-10 వచనాలు. 2 దినవృత్తాంతముల గ్రంథం 22 అధ్యాయములు 22 అధ్యాయము 9-10 వచనాల్లో కనుక మనం గమనిస్తే 9-10 వచనాలలో అమధ్య తల్లి అయిన అతల్ల తన కుమారుడు చనిపోయిన విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశకులందరినీ హతము చేస్తును. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అమధ్య కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆత్మను పొందడం అంటే ఏంటంటే, వీడు చెప్తున్నారు, ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశులు అందరినీ హతము చేసింది. అయితే రాజులకు కుమార్తె అయిన యెహోషాబాతు అమధ్య కుమారుడైన యోవాసును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదికి ఒక పడకటింట్లో ఉంచినంట. నష్టాన్ని కలిగించేవారు ఆత్మను పొందినవారు కాదండి. అనేకులకు చేతిచ్చి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి అణగారిపోయి పతనమైపోతున్న కుటుంబాలను నిలబెట్టేవాడే, అలాంటి కుటుంబాలను కట్టేవాడే ఆత్మను పొందినవాడని ఉదాహరణ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అతల్లే చావాల్సి అన్నప్పుడే దేశము నెమ్మది. 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తే 23 అధ్యాయం 21 వచనం 23 అధ్యాయము 21 వచనం ఏముందనంటే, దేశములందరూ సంతోషించి వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అతల్య అంటే ఇతరులకు నష్టాన్ని కలిగించే స్వభావము కలిగిన వారు. ఆత్మను పొందామని చెప్పుకొని అతల్యలాగా ప్రవర్తిస్తున్నామేమో, అనేకుల్ని భౌతికంగా ఆధ్యాత్మికంగా కుటుంబాలను చిన్నభిన్నం చేసి మానసికంగా చంపే వ్యక్తిగా ఉన్నావేమో, నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా చెప్పుకోవడానికి మళ్ళీ నేను ఆత్మను పొందానని చెప్పుకుంటున్నావేమో. ప్రియుడా సోదరి సోదరా, జాగ్రత్త. అతల్య లాంటి స్వభావం కలిగి ఉండి ఆత్మను పొందానని చెప్పుకుంటున్నావు, చలమని అవుతున్నావు. ఎంతకాలం? నరకానికి వెళ్ళకుండా నువ్వు కాపాడుకో. ఇతరుల సంగతి తర్వాత. అతల్య లాంటి స్వభావం కలిగి ఉండి ఆత్మను పొందానని చెప్పుకొని ఎంతమందిని మోసగిస్తున్నావు, ఎన్ని సంఘాలు ఖాళీ చేపిస్తున్నావు, ఎన్ని కుటుంబాలను ఖాళీ చేపిస్తున్నావు, ఎంతమంది భార్య భర్తలు గొడవలు పెడుతున్నావు, అత్తమామలు గొడవ పెడుతున్నావు, ఎన్ని కుటుంబాలు చీల్చి నీ పబ్బం గడుపుకుంటున్నావు. సహోదరుడా సహోదరి, ఆత్మను పొందానని చెప్పుకొని, ఆత్మను పొందుకుంటామని చెప్పుకొని, ఆత్మ పొందామని చెప్పి ఇలాగున కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నటువంటి అతల్లి యొక్క స్వభావం నీలో ఉండి ఆత్మను పొందామని చెప్పుకుంటే సరైనది కాదు. ఆత్మను పొందామని చెప్పుకుంటే ఎలీషా లాంటి స్వభావము ఎముకలోకి తగిలి శవము బ్రతికింది. అనేక కుటుంబాలను భౌతికంగా ఆధ్యాత్మికంగా కట్టేవాడుగా, నిలబెట్టేవాడుగా, సజీవంగా ఉంచేవాడుగా, నిత్యరాజ్యానికి చేర్చేదానుగా ఉన్నప్పుడే నువ్వు నిజంగా ఆత్మను పొందావు అనడానికి రుజువు అవుతుంది. లేక ఎన్ని కుటుంబాలను, ఎన్ని సంఘాలను చీల్చుతున్నావో ప్రియమైన సహోదరి సహోదరుడా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ మనం మూల వచ్చిన దగ్గర రండి. ఎరుక దగ్గర నిలిచిన ప్రవక్తల శిష్యులు అంటున్నారు ఎలీషాను చూసి, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉందని
సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. అది ఆత్మను పొందినటువంటి విధానం. ఇది ఆత్మను పొందినావు అనడానికి రుజువు. అనేకులకు క్షేమాన్ని కలిగించేది, అనేకులను జీవితాలకు ఆశీర్వాదాన్ని కలిగించేది, అనేక కుటుంబాలు సజీవ లెక్కలో ఉంచి ఆశీర్వాదకరంగా ఉంచి, అనేకులు గొడవల నుంచి చిన్న భిన్నమైపోయిన వారికి, అసమాధానం ఉన్నవారు సమాధానపరిచి, అందరిని ఏకం చేసి నిత్య రాజ్యములో సజీవ లెక్కలుగా ఉంచిన వ్యక్తి నిజంగా దేవుని ఆత్మను పొందిన వ్యక్తికి రుజువుగా మనకు కనబడుతున్నాడు. అలా కాకుండా అనేకుల్ని నాశనం చేసి, చిన్న భిన్నం చేసి, కుటుంబాలు విడదీసి, సంఘాలు విడదీసి నాశనం చేసి, నేను ఆత్మను పొందావు, మా దగ్గర పరిశుద్ధ ఆత్మ ఉంది, ఇక్కడ ఉంటే ఆత్మను పొందుకుంటామని నువ్వు మోసపోయి అనేకులను ఎందుకు మోసగిస్తావు? జీవితం మార్చుకో. నిజంగా నీ జీవితం ఆత్మను పొందిన జీవితం కాదు, అత్తెలలాగా అనేకుల కుటుంబాలను చంపే జీవితం. ఆధ్యాత్మికంగా, భౌతికంగా చంపలేకపోవచ్చును, ఒకవేళ భౌతికంగా చంపే స్వభావం ఉండొచ్చు నీ దగ్గర, కానీ అతల్యాన్ని కలిగి ఉండి ఆత్మను పొందాను, పరిశుద్ధ ఆత్మను పొందాను చెప్పుకొని చలామణి అవుతున్న జాగ్రత్త సహోదరి సోదరా. ఒకరోజు శిక్ష అనుభవిస్తావు. అది చంపబడినప్పుడే, అతల్లో చంపబడిన తర్వాతనే దేశము నెమ్మదిగా ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో. ఎప్పుడైతే అతల్ల లాంటి స్వభావం చంపబడి ఆత్మను పొందుకుంటావో అప్పుడు సంఘానికి కానీ, కుటుంబాలకు కానీ, మనుషులకు కానీ, సమాజానికి కానీ, దేశమనగా ప్రతి మనిషికి క్షేమాన్ని కలిగించేవాడుగా, క్షేమాన్ని కలిగించేవాడుగా ఉంటావని, నెమ్మది సుఖాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటావని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అతల్ల లాంటి స్వభావం ఉందా? మనుషులు చంపే స్వభావం ఉందా? కుటుంబాలను కాపాడే స్వభావం ఉందా? అలాగైతే దేవుని ఆత్మను పొందావంటే ఇలాంటి స్వభావం ఎలీషా లాంటి అనేక కుటుంబాలను బాగు చేసే స్వభావం కలిపడే ఆత్మ పొందడానికి రుజువు ఉంది. అలాగైతే నువ్వు తీర్మానం చేసుకో, ఈ దినము అతల లాంటి స్వభావం మనలో మారిందా? అతల లాంటి స్వభావం కలిగి ఆత్మను కలిగి అని చెప్పుకొని మోసం చేయొద్దు. ఆత్మను కలిగి ఉంటే ఎలీషా లాంటి స్వభావం కలిగి ఉండి అనేకులకు క్షేమాన్ని, మరణించిన వారికి బ్రతికించడం, ఆధ్యాత్మిక మరణించడం అనే సజీవ లెక్కలుగా దేవుని సంఘంలో చేసి, సహవాసంలో చేర్చి, దేవుని రాజ్యం కొరకై స్థిరపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా చేసేవాడే ఆత్మను పొందినవాడంటే. అతను లాంటి నష్టం కలిగించేవాడు ఆత్మను పొందిన వారితో, సహోదరితో సమానమైన వారు కాదు, కానీ నష్టాన్ని కలిగించేవారు అతళ్ళు లాంటి స్వభావం గల వారే. కానీ వాళ్ళు ఆత్మని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నావేమో. పరీక్షించుకో, పరిశోధించుకో. నీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. అతని స్వభావము చంపివేయబడినప్పుడే దేశమునకు నెమ్మదని రాయబడింది. అవు ప్రభా, అతని స్వభావం కలిగి ఉండి ఆత్మను పొందామని అనేకులు మోసగిస్తున్నారు. ఆ స్థితి నుంచి వారిని మార్చండి. నిజమైన రక్షణ కార్యము, నిజమైన ఆత్మను కలిగిన స్వభావము వారికి అనుకరించండి. ఆత్మను కలిగిన స్వభావం అంటే ప్రతి పరిస్థితుల్లో ఇతరులు నష్టం చేసేవారు కాకుండా, మొదటిగా వారి ప్రభావ మార్పు చెందిన జీవితము, పరిచర్య చేసే జీవితము, విధేయత కలిగిన జీవితము, నమ్మకమైన మంచి మనస్సాక్షి కలిగిన జీవితము, మంచి సమాచారం తీసుకొచ్చే నమ్మకమైన జీవితము, ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడే ఆత్మను పొందమని, ఆ లక్షణాలు మరణానికైనా దేనికైనా నిలబడతారని ఎలీషా జీవితమే. తద్వారానే ఆయన అద్భుతాలు చేయగలిగాడు, ఆత్మను పొందాడని అనేకులు అక్కడ ప్రవక్తల శిష్యులు చూసి సాక్ష్యం ఇచ్చారు. అట్టి జీవితము ఎవరైతే నిజమైన ఆత్మను పొందాలనుకుంటున్నారో అట్టి వారి ప్రసాదించి, వారు కూడా ఎలీషా వలె నీ నామ మహిమ కొరకు కుటుంబంగాను, వ్యక్తిగతంగాను, వాళ్ళ కళాశాలలోను, ఉద్యోగ జీవితంలో, డిపార్ట్మెంట్లో, అన్ని ప్రదేశాలలో వారు కాపాడుకుంటూ, వారి జీవితం కాపాడుకుంటూ అనేకులు నీ వైపు నడిపిస్తూ నీకు మాదిరిగా జీవించడానికి, ఎలీషాలాగా అద్భుతాలు చేయడానికి సహాయం చేయమని, అలాంటి వారే నిజమైన ఆత్మను పొందిన వారని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమాఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, మనమే తగ్గించుకుంటూ వినామయపరుస్తూ, మానవులు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.